రాంచీ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్టు హోరాహోరీగా సాగుతుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో తొలి సెషన్లోనే 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను జో రూట్ 226 బంతుల్లో 9 ఫోర్లతో 106 పరుగుల సెంచరీతో ఆదుకున్నాడు. పరుగుకు జోడిస్తూ సెంచరీ మార్కు చేరుకున్నాడు. దీంతో బజ్బాల్ ను పక్కన పెట్టి తన స్టైల్లో బ్యాటింగ్ ను కొనసాగించాడు. జో రూట్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లాండ్ తొలి రోజు పైచేయి సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ మొదలుపెట్టిన బెన్ స్టోక్స్ సేన మొదటి సెషన్లోనే తడపడింది. అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరగడంతో తొలి సెషన్లోనే 5 వికెట్లను కోల్పోయింది. క్రాలే 42, బెన్ డెకెట్ 11, ఓలిపోపు 0, బెయిర్స్టో 38, అలాగే బెన్ స్టోక్స్ 3 పరుగుల స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే ఆ సమయంలో రూట్, బెన్ ఫోక్స్ వికెట్ల పరంపరను ఈ జోడి అడ్డుకున్నారు. ఈ ఇద్దరు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఈ జోడిని సిరాజ్ విడగొట్టాడు. బెన్ ఫోక్స్ 46 పరుగులతో పెవిలియన్ చేరాడు. ఇక అనంతరం టైలెండర్ల సహాయంతో రూట్ విలువైన భాగస్వామ్యాలు నిర్మిస్తూనే వచ్చాడు. ప్రస్తుతం ఓలీ రాబిన్సన్ తో 57 పరుగుల పార్ట్నర్షిప్ తో దూసుకోబోతున్నాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. జో రూట్ 106 పరుగులు, ఓలీ రాబిన్సన్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లు ఆకాశ్ దీప్ 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్ కు 2, అశ్విన్, జడేజాలకు తలా 1 వికెట్ దక్కింది. ఇక రెండో రోజు తొలి సెషన్ లో 10 ఓవర్ల లోపే మిగతా వికెట్లను టీమిండియా బౌలర్లు తీస్తేనే టీమిండియాకు ప్రెజర్ తగ్గేది. లేకపోతే భారీ స్కోరు చేస్తే అటు బ్యాటింగ్ లోనూ టీమిండియా తడబాటుకు గురయ్యే అవకాశం ఉంది.